రహస్య జీవితము అంత మంచి జీవితం కాదు. భర్తలు కావచ్చు, భార్యలు కావచ్చు, మన జీవితాల్లో రహస్యాలు ఉన్నాయి అని అంటే అది ఊబి లాంటి జీవితం. ఊబి అంటే మళ్ళీ కొత్త పదం మనకి. మీరు ఎవరికైనా ఊబి అంటే తెలుసా? మీరు గమనించారా? అది కాలువ కావచ్చు, అది చెరువు కావచ్చు. సాధారణంగా చెరువులో ఊబి ఉంటుంది. ఆ చెరువులో నాచు ఉంటుంది. ఆ నాచు పైకే ఉంటుంది, కనిపిస్తూ ఉంటుంది, పచ్చగా కనిపిస్తూ ఉంటుంది. అరే పైకి కనిపిస్తుంది కదా అని చెప్పి పొరపాటు నువ్వు కాలేసావనుకో, స్లోగా 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 నువ్వు దిగుతూ 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 ఉంటావు. ఈ కాలు సపోర్ట్ తీసుకొని ఈ కాలు లేపుదామంటే ఇది ఇంకా లోపలికి వెళ్ళిపోద్ది. దీన్ని అదిమి ఈ కాలు లాగుదామంటే ఇది ఇంకా లోపలికి వెళ్తుంది. దీన్ని బయటికి తీద్దామంటే ఇది లోపలికి వెళ్తుంది. నీకు పైనేమో లోతు లేనట్టుగా కనిపించింది, కానీ ఇప్పుడు అది నేను లోపరుచుకుంటుంది, లోపలికి లాగేసుకుంటుంది. అది ఊబి. రహస్య జీవితము అంటే అర్థం తెలుసా? ఊబి లాంటి జీవితం, పైకి కనిపించేటటువంటిది కాదు. వాస్తవంగా అసలు రహస్య జీవితాలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయో తెలుసా? చెప్పంటారా? తప్పు చేసినప్పుడు. ఆదామా ఆదామా దేవుడు పిలిచాడు. అప్పుడు ఆదాం ఏం చేశాడో చెప్పండి? గబగబా వెళ్ళి చెట్టు చాటున దాక్కున్నాడు, రహస్యంగా దాక్కున్నాడు. ఎందుకు దాక్కున్నాడు? తను తినకూడని పండు తిన్నాడు కాబట్టి, చేయకూడనిది చేశాడు కాబట్టి. అప్పుడే కదండి రహస్యం. భర్తలో మీ సెల్ ఫోన్ ఒక రహస్యం కదా? నిజం చెప్పండి. మీరు ధైర్యంగా మీ సెల్ ఫోన్ మీ ఆవిడకి ఇస్తారా? అమ్మో, పేగులు లెక్క పెట్టేస్తుందండి. ఏం లెక్క పెట్టేస్తుంది? పేగులా? తమ్ముళ్ళు చెల్లెళ్ళు మీ సెల్ ఫోన్ అమ్మకి ఇవ్వగలరా, నాన్నకి ఇవ్వగలరా? అస్సలా. అమ్మ సహోదరులు, మీ ఆయన్ను పొరపాటున మీ సెల్ ఫోన్ ముట్టుకొని ఇస్తారా? హలో, దేని జోలికైనా రా, కానీ నా సెల్ ఫోన్ ముట్టుకున్నావు అంటే 1 వీక్ వంట చేయనేమనుకుంటున్నావు. అసలు సెల్ ఫోన్ జోలికి రాకూడదు. ఎందుకని? అది రహస్యాల పుట్ట. ఆ సెల్ ఫోన్ ఒక పాపాల పుట్ట. ఏ రంధ్రంలో నుంచి ఏ పాము వస్తుందో తెలీదు, ఏ బొమ్మ బయటకు వస్తుందో తెలియదు, ఏ మెసేజ్ బయటకు వస్తుందో తెలియదు. ఉన్నారా? రహస్యాలు. నీ సెల్ ఫోన్ ఒక రహస్యం, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఒక రహస్యం, నీ బ్రతుకే ఒక రహస్యం. తమ్ముళ్ళు చెల్లెళ్ళు, అమ్మకు చెప్పనివి, నాన్నకు చెప్పుకోలేనివి రహస్యాలు ఏమైనా ఉన్నాయా? నా బిడ్డలకు ఎప్పుడూ ఒకటి చెప్తూ వచ్చాను నేను. యవ్వన ప్రాయము అనేది ఖచ్చితంగా తొట్టిల్లేటటువంటి సమయం. సతీష్ కుమార్ గారు పిల్లలు కనుక వాళ్ళు అస్సలు తప్పు చేయరు, వాళ్ళు బుద్ధిమంతులు, వాళ్ళు పొరపాట్లు చేయరు అని అనుకుంటే అది మన పొరపాటు. అది బైబిల్ సెలవిస్తుంది, యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుదురు. తల్లులు, తండ్రులు దయచేసి వినండి. మన పిల్లలు తప్పు చేయకూడదు, తప్పు చేయకూడదు, తప్పు చేయకూడదు అని మనం ఆశపడతాం. కానీ వినండి, వాళ్ళు తప్పు చేస్తేనే తెలుసుకుంటారు ఆ తప్పు యొక్క పర్యవసానం ఏమిటో అర్థం ఉదాహరణ చెప్తా. చిన్నప్పుడు మీ పిల్లలకి చెప్తారు, ఒరే ఆ క్యాండిల్ జోలికి వెళ్ళొద్దురా, ఆ క్యాండిల్ జోలికి వెళ్ళొద్దురా. మీరు క్యాండిల్ వెలిగించారనుకోండి, వాడు ఆడికి వెళ్ళి దాన్ని చేపెట్టే ప్రయత్నం చేస్తాడు. వెంటనే మీరు లాగేసుకుంటారు, రే కలిపోద్దురా అని చెప్పి చేయలాగేస్తారు. మళ్ళీ ఎప్పుడైనా క్యాండిల్ వెలిగించాల్సి వస్తే, మీరు క్యాండిల్ వెలిగించిన, దీపం వెలిగించిన చిన్నపిల్లడు పాక్కుంటూ వేస్తాడు, దాన్ని టచ్ చేసే ప్రయత్నం చేస్తాడు. చిన్నపిల్లల తత్వం ఏంటో తెలుసా? నోట్లోనన్నా పెట్టుకుంటారు, చేత్తోనైనా టచ్ చేస్తారు. ఎందుకని? అదేమిటో తెలియాలి అని అంటే 2 మార్గాలు. ఒకటి, నోట్లో పెట్టుకొని వాళ్ళు పరీక్షిస్తారు, లేదా తన చేత్తో స్పర్శించి పరీక్షిస్తారు. అది వారి విధానం, దేవుని సృష్టి. వాడు పాకుండు దీపం దగ్గరికి వెళ్తున్నప్పుడు తండ్రిగా పరుగున వచ్చి వాడిని ఆపే ప్రయత్నం చేస్తారు. వాడు ఎప్పుడు అక్కడికి వెళ్ళినా సరే ఆపుతూనే ఉంటారు. వాడు కొంచెం ఊహ తెలిసినట్లయితే చెప్తారు, అరే క్యాండిల్ జోలికి వెళ్ళొద్దురా, కాలుతుందిరా అని చెప్పండి. వాడు రెండో. ఎన్నిసార్లు వాడు క్యాండిల్ జోలికి వెళ్తున్నప్పుడు, దీపం జోలికి వెళ్తున్నప్పుడు మీరు పరుగున వెళ్ళి లాగేస్తారో వాడు వెండో.
మీరెవరూ లేని సమయంలో జాగ్రత్తగా పాక్కుంటూ వెళ్ళి క్యాండిల్ మీద చేయేస్తాడు. ఏమేం చెప్పండి, కాలింది. ఇంకా ఆ రోజు నుంచి మీరు చెప్పాల్సిన అవసరం లేదండి. చెప్పాల్సిన అవసరం ఉందా? లేదు. ఎందుకని? వాడు చేతులు కాలినప్పుడు తెలిసింది దాని యొక్క పర్యవసానం ఏమిటో. తండ్రులు తల్లులు మన పిల్లలు తప్పు చేయకూడదు, పొరపాట్లు చేయకూడదు, చాలా బుద్ధిమంతులుగా ఉండాలి అని మనం ఆశిస్తాం, తప్పు కాదు. కానీ వాళ్ళ జీవితంలో విజయాలు నేర్పించే పాఠాల కంటే వారు తప్పులు చేసినప్పుడు నేర్చుకునే పాఠాలే బహు లోతైన పాఠాలు నేర్చుకుంటారు, విలువైన పాఠాలు నేర్చుకుంటారు. ఆ రోజు ఆదాము రహస్యంగా ఒక చెట్టు చోటకి వెళ్ళాడు. కారణం ఏమిటంటే తను చేసింది తప్పు కాబట్టి. ఆ తప్పు ఏం చేసిందంటే భయాన్ని పుట్టించింది. ఆ భయం ఏం చేసిందయ్యా అంటే రహస్యంగా దాక్కునే విధంగా చేసింది. తప్పు మొదట నీలో భయాన్ని పుట్టిస్తుంది. ఆ భయము బయటపడుతుందేమో అనేటటువంటి భయము నువ్వు దాక్కునే విధంగా చేస్తుంది. భార్య భర్తల మధ్య దాపరికాలు లేకపోతే, బిడ్డలకు అమ్మా నాన్నలకు మధ్య దాపరికాలు లేకపోతే అది స్వచ్ఛమైన కుటుంబం అండి, అది స్వచ్ఛమైన బంధమో. అదే దేవుడు కోరుకుంటున్నాడు. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, అడుగుడి మీకు ఇవ్వబడునని సెలవిచ్చావు. అడగకుండా మేము వెతికితే మాకు దొరకదు, అడగకుండా మేము తట్టితే తెరవబడవు. మేము 4 గోడల మధ్య మోకాళ్ళ మీద పడి అడగాలి, అప్పుడే నువ్వు మాకు ఇస్తావు. నువ్వు ఇస్తేనే బయట తలుపులు తెరవబడతాయి. ఇది ఒక అద్భుతమైన వాస్తవం, ఇది బహుశ్రేష్టమైన సత్యం. 4 గోడల మధ్య మోకాళ్ళపై విజయము సాధించే జీవితం మాకు దయచేయండి అయ్యా. ఆదర్శవంతమైన జీవితాన్ని వదిలిపెట్టి వెళ్ళాలి, ఆశీర్వాదకరమైన జీవితాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి. అనేక మందికి నాయన దీవెనకరమైన జీవితాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి. అలా నా జీవితాన్ని, మా జీవితాన్ని ఆశీర్వదించాయా. ఈ వాస్తవాన్ని ఈ నీ బిడ్డలు ప్రభువా ఎన్నటికీ మర్చిపోకుండా సహాయం చేయండి. యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మీకు నచ్చిన కామెంట్ పెట్టండి. మళ్ళా రేపు ఇదే మార్నింగ్ డివోషన్లో కలుసుకుందాం. షలోమ్.